హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అండ్ ఈ రోజు వచ్చి మనము మట్టి వినాయకుడిని అయితే చేయబోతున్నాం అనమాట. ఇదిగోండి మట్టి అయితే తీసుకొచ్చుకున్నాము. మట్టి వచ్చి కొనుక్కొచ్చుకున్నాము. మట్టి వచ్చి 60 రూపీస్ పడింది అనమాట. ఈ ముద్ద వచ్చి 60 రూపీస్ పడింది. అండ్ ఇక్కడ ఏరియాస్లో అమ్ముతారనమాట. దీన్ని బంకమట్టి కూడా అంటారు. అండ్ మామూలు మన ఏరియాస్లో అయితే దొరుకుతాయి. సిటీస్లో ఏంటంటే మనం కొనుక్కోవాలన్నమాట. ఇది ఈ మధ్య మన ఏరియాల్లో కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ పీట్ అయితే తయారు చేస్తున్నాను అనమాట. అండ్ దేవుని కూర్చోబెట్టడానికి. అండ్ నేనైతే ఒక థీమ్ అనుకున్నాను అనమాట మైండ్లో. ఏంటంటే మూన్ మీద కూర్చున్న విధంగా, గణేష్ మూన్ మీద కూర్చునే విధంగా చేద్దామని చెప్పి మనసులో అయితే అనుకొని స్టార్ట్ చేశానమాట. అలా చేయాలని, ఎప్పుడన్నా మనం బొమ్మ చేయాలనుకుంటే ఫస్ట్ మన మైండ్లో ఉండాలన్నమాట అలా చేయాలి అని. అప్పుడే స్టార్ట్ చేయాలన్నమాట. లేదంటే ఏంటంటే మనము చేస్తూ దాన్ని ఏదో చేద్దాం అనుకుంటే అది ఏదో అవుతుంది అనమాట. అండ్ నా మైండ్లో అయితే అది అనుకున్నాను. ఫైనల్ రిజల్ట్ ఎలా వస్తుందో మీరైతే చూసేయండి. అండ్ బంకమట్టి కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట. దాన్ని మనం కొంచెం వాటర్ పోసేసుకొని దాన్ని మనము అద్దుకుంటూ ఉంటే పీట్ షేప్లో వస్తుంది అనమాట. అండ్ కొంచెం స్మూత్గానే ఉంది. అండ్ అక్కడక్కడ రాళ్ళు కూడా తగులుతాయి అనమాట. అండ్ నేనైతే సైజు మరీ పెద్దది కాకుండా మరీ చిన్నది కాకుండా మీడియం సైజులో అనుకున్నాను. సో దానికి తగ్గట్టుగా పీట అయితే చేసుకుంటున్నాను. అండ్ మీలో ఎంతమంది గణేష్ మీ ఓన్గా చేశారో చెప్పండి. అండ్ చాలామంది పసుపు ప్లస్ గోధుమ పిండితో చేస్తారు. అండ్ కొంతమంది క్లేతో చేస్తారు. నేనైతే బంకమట్టితో చేస్తున్నాను అనమాట. అండ్ ఇలా అదితే ఏంటంటే షేప్స్ సైడ్ అన్నీ కూడా బాగా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. సో అలా అయితే అద్దుతున్నాను అనమాట నేను. అండ్ ఇది వచ్చి గణేష్ ఇది పెట్టుకుంటాను, ప్లస్ కొనుక్కొని వచ్చి కూడా పెట్టుకుంటాను అనమాట. నాకు ఇష్టం అనమాట అలాగా గణేష్ని చేసి పెట్టడం. సో అందుకే చేశాను అనమాట. మేము హైదరాబాద్ వచ్చి 3 ఇయర్స్ అవుతుంది. కానీ 2 ఇయర్స్ నుంచి మాకు కుదరలేదనమాట చేసుకోవడానికి. ఇంట్లో కుదరలేదు 2 టైమ్స్. అండ్ ఫైనల్గా ఈసారి అయితే కుదిరిందనమాట. సో చేస్తున్నాను. అంటే మేము హైదరాబాద్ వచ్చాక మా ఫస్ట్ గణేష్ అని చెప్పచ్చు. అంటే ఇంట్లో పెట్టుకునే వినాయకుడు. అండ్ మూన్ అయితే ఇలా చేశానమాట నేను, మూన్ షేప్గా. అండ్ కలర్స్ అవన్నీ నేను తర్వాత వేసి చూపిస్తాను. అండ్ ఇవి ఇలా వేసాక ఏంటంటే పగుళ్ళు వస్తాయి కదా, అలా పగుళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే మనం కొంచెం వాటర్ చేతికి అద్దుకొని మనము ఇలాగ స్మూత్ చేసామంటే అంతా స్మూత్ అయిపోతుంది అనమాట. అండ్ మనము ఇప్పుడు ఇంకా హెడ్కి కానీ పొట్ట భాగం కానీ కాళ్ళు కానీ అవన్నీ సపరేట్గా చేసి పెట్టుకోవాలన్నమాట. కాళ్ళు అవన్నీ కూడా సపరేట్గా. అండ్ అన్ని ముద్దలు చేసి పెట్టుకున్నా ఏంటంటే ఆరిపోతే మళ్ళీ అతుక్కోవన్నమాట. సో చూసుకుంటూ తడుపుకుంటూ చేసుకోవాలన్నమాట. అండ్ మా ఇద్దరు పిల్లలు కూడా నా పక్కనే ఉండి చూస్తూనే ఉన్నారు. అయినా వాళ్ళతోనే చేశాను. అండ్ ఇప్పుడు చూస్తున్నప్పుడు ఎంత నీట్గా ఫ్లోర్ ఉందో చూడండి. తర్వాత ఫ్లోర్ ఎలా ఉందో చూడండి. అలా అయితే అయిపోతుంది అనమాట. అండ్ ఇప్పుడైతే నేను పొట్ట భాగానికి అది రౌండ్ అప్ అయితే చేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ కాళ్ళకైతే షేప్స్ చేశాను. నెక్స్ట్ చేతులకైతే చేశాను. అండ్ తల అలా సపరేట్గా చేసుకుంటే అంటే బాగుంటుంది అనమాట. అండ్ ఇది అతుక్కోవడానికి కూడా మనం పర్టికులర్గా ఏం చేయక్కర్లేదనమాట. జస్ట్ మనము కొంచెం అలా పెట్టేసి ప్రెస్ చేసేసి వాటర్ చేసేసి ప్రెస్ చేస్తే అతుక్కుపోతుంది అనమాట. ఫస్ట్ ఏంటా ఈ షేప్ అన్నట్టు ఉంటుంది అనమాట. ఫైనల్ లుక్ బాగా వస్తుంది. ఎప్పుడైనా కూడా మనం అలా పెట్టగానే లుక్ అయితే రాదనమాట. వన్స్ ఒకటి యాడ్ చేస్తూ ఉంటేనే ఆ లుక్ అనేది తెలుస్తుంది అనమాట. హ్యాండ్స్ అయితే ఒక హ్యాండ్ పెట్టాను, ఇంకో హ్యాండ్ నేను అనుకున్న విధంగా పెట్టాలి. సో అది ఆగానమాట. అంతలోకి మా వాళ్ళు బాల్ వేసి కొట్టను అలా చేస్తారంట. అంటే పిల్లలు ఉన్నప్పుడు కష్టమే అనుకోండి. అండ్ చూడండి ఎలా కూర్చొని ఉన్నారు. అండ్ ఇదైతే టవల్ ఏమంటారు శాల్వా టైప్ అయితే కప్పాను అనమాట. అండ్ నేను అలా చేస్తుంటే వాళ్ళు పీక్కుంటూ ఉన్నారు. ఫైనల్గా ఇంకా కాసేపటికి వాళ్ళకి ఇద్దామని చెప్పి ఇచ్చానమాట. చెరొక కొద్దిగా ఇచ్చానమాట. కొద్దిగా ఇస్తే ఇంకంతా ఫ్లోర్ అంతా పూసి పెట్టేశారు ఇద్దరు కూడా. అండ్ అదిగోండి ఇద్దరు కూడా ఇప్పుడు గణేష్ని అలాగ చేయాలని చెప్పి కింద పెట్టేసేసి వాళ్ళు కూడా కిందంతా పూస్తా చేశారనమాట. అండ్ చేతికంతా కూడా మట్టయింది. నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది అనమాట. చాలా బాగా నచ్చింది నాకు. నేను ఓన్గా ఇలా గణేష్ చేస్తుంటే నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ చేతికి వచ్చి కాలిందండి మొన్న. ఎప్పుడు కాల్చుకోవడమే పని అనమాట. అది దగ్గరలోపు ఇంకోటి కాల్చుకున్నాను. అండ్ చూసారు కదా లుక్ అయితే ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చిందనమాట. సో షేప్స్ కోసం అయితే నేను కట్ చేస్తున్నాను. అండ్ చెవులకి అవి ఉంటాయి కదా, అవైతే పెడుతున్నాను, గీరలు అయితే పెడుతున్నాను. అంటే తెలియడం కోసం అని చెప్పేసేసి
అండ్ చూసారు కదా తొండం అవన్నీ వచ్చేసాయి అనమాట. ఫైనల్గా ఇదనమాట లుక్. కొంచెం లైట్ డల్ అయింది, సో మీకు లైటింగ్ వేసి నేను చూపిస్తున్నాను. అండ్ ఫైనల్గా ఫ్లోర్ చూడండి ఎలా అయిపోయిందో. అలా అయితే మొత్తం మట్టి అయితే పోసేసారనమాట. అండ్ ఇలా అయితే అయిపోయింది. అండ్ దీన్ని ఇంకా మేము డెకరేషన్కి నేను ఏదైనా చేయాలని చెప్పేసి నేను పూసలు అయితే తీసుకొచ్చాను అనమాట. పూసలు అంటిద్దాము అక్కడక్కడ అని చెప్పేసేసి. అండ్ జంజం అయితే ఇలాగ 5 పోగులుగా తెల్లదారం వేసాను. 5 పోగులు అనమాట జంజానికి. అండ్ నార్మల్గా మనము వేసుకోవచ్చు మట్టితోనే, ఇలా అయితే బాగుంటుందని ఇలా వేసాను. నెక్స్ట్ వచ్చి ఏంటంటే గీతల కోసం అని చెప్పి నేను సన్న సూది తీసుకొని గీతలు పెడుతున్నాను అనమాట. అండ్ ఇట్లా గీతలు పెట్టేస్తున్నాను సన్నగా. అండ్ బొట్టు కూడా గీతగా పెట్టాను. ఇట్లా సూదితో పెడితే ఏంటంటే సన్నగా వస్తుంది, ఇంకేదైనా తీసుకొని పెడితే అంటే సన్నగా రాదు, అందుకోసం. అండ్ చిన్న ఎలికని కూడా చేశాను అనమాట, కింద పెట్టాను. అండ్ ఇలా గీతలు పెట్టేసేసేసి ఇంకా కాళ్ళ దగ్గర అంతా కూడా చూస్తున్నాను. అండ్ చేతులకి చిన్న లడ్డు అయితే చేశాను అనమాట. ఫైనల్గా దంతాలు కూడా పెట్టేశాను అనమాట ఇలాగా, చూసారు కదా. అండ్ కళ్ళ దగ్గరకు వచ్చేసేసరికి మిరియాలు అయితే అంటించాను అనమాట. మిరియాలు అంటించుకోవచ్చు, లేదంటే మీరే చిన్నగా ఐస్ లాగా చేసుకొని అతికించుకోవచ్చు అనమాట. నేనైతే సింపుల్గా అయిపోతుంది కదా అని మిరియాలు అయితే అంటించాను. అండ్ నెక్స్ట్ ఈ చైన్ అయితే తీసుకున్నాను. ఇది 10 రూపీస్ పడింది అనమాట మొత్తము. అండ్ చైన్స్ అన్నీ కూడా ఇలా వేసాను. వేస్తే ఏంటంటే కొంచెం లుక్ చేంజ్ అయింది కదా. సో ఈ లుక్ చేంజ్ అయ్యాక ఇంకా దీన్ని కొంచెం మోడిఫికేషన్ చేయాలి కదా. అంటే నేను మూన్ వేసింది మూన్ షేప్ అర్థం అవ్వాలి కదా. సో మూన్ షేప్ అర్థం అవ్వడానికి నేను మూన్ కొంచెం పెంచాను అనమాట ఇటు సైడ్ కూడా. ఇందాక ఏంటంటే కొద్దిగా చిన్నగా ఉంది కదా, సో సైడ్ కూడా కొద్దిగా పెంచాను మూన్ని మీరు చూసినట్టయితే. అండ్ ఇప్పుడు ఇదంతా చేసేసాక ఏంటంటే ఇప్పుడు కొద్దిగా ఆరనట్టు ఉన్నప్పుడు కొంచెం పెయింట్ అయితే వేస్తున్నాను. మూన్ కలర్ షైనింగ్గా ఉండాలని చెప్పి షైనింగ్లో వేస్తున్నాను అనమాట. నేను వైట్ కలర్ షైనింగ్ది వేస్తున్నాను. అండ్ చూసారు కదా, అస్సలు నాకైతే నిజంగా ఇంత బాగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చాలా బాగా వచ్చిందనమాట. నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే వచ్చింది. ఫైనల్ లుక్ అనమాట. చూసారా, ఇలా అయితే ఫైనల్ లుక్ అయితే వచ్చిందనమాట. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.